ఎన్నో సంగతులు రాయించాడు మన కొరకు. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, మన మనస్సును ఎలా కాపాడుకోవాలో, ఎలా కంట్రోల్లో ఉండాలో, జీవించాలో, ఏం చేయాలో, ఏమి చేయకూడదు, ప్రతిదీ కూడా ఆయన రాయించాడు. నీకు మనసు ఉంటే, మనసు పెట్టి చదివితే ఆయన ప్రేమ లేక నీకు అర్థమవుతుంది. అసలు మనసే లేదు, ఎలా చదువుతాం? అసలు ఆయన దగ్గరికి రావడానికే మనకు ఇష్టం ఉండదు, ఎలా చదువుతాం? అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుందండి అంటారు. మనసుంటే ఏముంటుందంట? దేవుణ్ణి తెలుసుకోవాలనే మనసుంటే నీకు మార్గం దేవుడు చేస్తాడు. అసలు దేవుని గురించే నాకు అవసరం లేదనుకోండి, ఆయన ఏం చేయదు. బలవంతంగా 2 చెవులు పిండి కూర్చోబెట్టారు నేర్పించాడు. ఆయనకు అంత కర్మేం పట్టలేదు. ఆయన ఎన్నో విధాలుగా తన ప్రేమను కనబరుస్తున్నాడు. సృష్టిలో కూడా ఆయన ప్రేమ ఉంది. ఈ ప్రకృతి అంతా మనకు సేవ చేస్తుందండి, అది దేవుడు పెట్టిన క్రమం. చాలా మందికి ఈ సృష్టిలో దేవుని ప్రేమ ఉంది.